హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్ రెడ్ బస్సులో కానీ అవీ బస్సులో కానీ పేటీఎంలో కానీ టికెట్లు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా చెప్పానండి. ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, మీరు పేటీఎంలో కానీ రెడ్ బస్సులో కానీ అవీ బస్సులో కానీ టికెట్ తీసుకుంటే మీకు 12 అవర్స్ లేదంటే 1 డే ముందు క్యాన్సిలేషన్ పెట్టుకోవాలండి. అదే కండక్టర్ దగ్గర కానీ ఆఫీస్లో కానీ ట్రావెల్ ఏజెన్సీలో కానీ టికెట్ తీసుకుంటే మీకు 6 అవర్స్ లోపు మీకు క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంటుందండి. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీ అండి, పూర్తిగా ఫ్రీ. మీ క్యాన్సిలేషన్ మీరు 12 అవర్స్ ముందు పెట్టుకున్నా, ఒక రోజు ముందు పెట్టుకున్నా మీకు రెడ్ బస్సులో కానీ అవీ బస్సులో కానీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారండి. కానీ మన ఏజెంట్ దగ్గర కానీ కండక్టర్ దగ్గర కానీ ఏ ట్రావెల్ ఏజెన్సీలో కానీ టికెట్ తీసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జ్ పూర్తిగా ఫ్రీ తీసుకుంటారండి. పైగా పూర్తి గైడెన్స్ చెప్తారండి. మీకు ఏ విధంగా అనేది ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి అనేది పూర్తిగా గైడెన్స్ చెప్తారండి. రెడ్ బస్సులో అవీ బస్సులో మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే దానికి గైడెన్స్ ఏముండదండి. మళ్ళీ వాళ్ళే ఈ కండక్టర్ నెంబర్ వాళ్ళ నెంబర్లు వీళ్ళ నెంబర్లు ఇస్తారండి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించి మీరు రెడ్ బస్సులో అవీ బస్సులో టికెట్ తీసుకోకుండా మా కండక్టర్ దగ్గర కానీ లేదంటే ట్రావెల్ ఏజెన్సీ దగ్గర కానీ టికెట్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా చాలామంది కస్టమర్లు అండి నాకు ఫోన్ చేశారండి. చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి, నిజం సార్ ఇది చాలా ఫేస్ చేసామండి ఈ సమస్యలన్నీ మీరు చెప్పినట్టు ఉన్నాయి. ఈసారి నుండి మేము ఖచ్చితంగా కండక్టర్ దగ్గర కానీ ట్రావెల్ ఏజెన్సీలో కానీ టికెట్ తీసుకుంటామండి. మేము వాళ్ళకి 15% 20% వాళ్ళ ఫండింగ్ అవుతుంది తప్ప కానీ కండక్టర్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉపయోగపడదని వాళ్ళు క్లారిటీగా చెప్పారండి. మీరు కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని మీ యొక్క టికెట్ కొనుగోలు మీరు ఎక్కడ జర్నీ చేసినా పర్లేదండి. అక్కడ ఉన్న లోకల్ కండక్టర్ని కానీ లోకల్ ఎంప్లాయీస్ని కానీ కొద్దిగా గుర్తించి వాళ్ళకి మీరు తోడ్పాటు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీ టికెట్ కొనుగోలు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కొంటారని మనస్ఫూర్తిగా నేను అయితే ఆకాంక్షిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, చూసి మీ ఆలోచన మార్చుకోండి. రెడ్ బస్సులో కానీ అవీ బస్సులో కానీ పేటీఎంలో కానీ టికెట్లు అయితే బుక్ చేయకండి. ఏజెంట్ల దగ్గర బుక్ చేసుకోండి. ఏజెంట్లో బుక్ చేసుకుంటే ఏజెంట్లు వేలాది మంది బతుకుతారు సార్, లక్షలాది మందికి ఉపాధి కలుగుతుందండి. రెడ్ బస్సులకి అవీ బస్సులకి బుక్ చేస్తే వాళ్ళు ముగ్గురు మాత్రమే ధనికులు అవుతారు సార్, మిగతా వాళ్ళందరూ ఎలా దీనస్థితిలో ఉంటారు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని ఖచ్చితంగా ఏజెంట్ దగ్గర కానీ కండక్టర్ దగ్గర కానీ మీరు టికెట్ కొనుగోలు చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా యొక్క విన్నపం అండి. మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 10 మందికి షేర్ చేయండి.